హలో హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అదరుణ. మనం ఆర్ఆర్బి టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ క్లాసెస్లో ఆల్రెడీ మనకి 4 క్లాసెస్ అనేది అయిపోయినాయి. ఇప్పుడు మనం 5th క్లాస్ గురించి చూడండి. ఈ 5th క్లాస్లో మనకి ఏమేమి టాపిక్స్ అనేది ఉంటాయి అనేది ఒకసారి చూడండి. అయితే ఈ 5th క్లాస్లో టాపిక్స్ గురించి చూసే ముందు మనం ఈ ప్రీవియస్ 4th క్లాస్లో ఏమేమి టాపిక్స్ గురించి మాట్లాడుకున్నామో ఒకసారి చెప్తాను, వినండి. మనం 4th క్లాస్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఫోర్సు, డిస్టెన్సు, అలాగే ఛార్జ్, వీటి మధ్య ఉన్న రిలేషన్స్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగిందండి. అయితే ఫోర్స్ అనేది డిస్టెన్స్ అనేది పెరిగినప్పుడు ఫోర్స్ అనేది తగ్గిద్దని చెప్పుకున్నాం. అలాగే డిస్టెన్స్ అనేది తగ్గినప్పుడు ఫోర్స్ అనేది పెరిగిద్ది అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇలా ఛార్జ్కి అలాగే ఫోర్స్కి మధ్య ఉన్న రిలేషన్స్ గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం అనేది జరిగింది. మీలో ఎవరైనా కనుక మన ప్రీవియస్ క్లాసెస్ కనుక వినకపోయి ఉంటే ఒకసారి మన ప్లేలిస్ట్ కనుక ఓపెన్ చేసేసి ప్రీవియస్ క్లాసెస్ వింటే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. ఆ తర్వాత ఈ 5th క్లాస్ అనేది కంటిన్యూగా వాచ్ చేస్తే మీకు ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి కొంత క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటానండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఒకసారి ఈ 5th క్లాస్లో మనం ఏమేమి టాపిక్స్ అనేది నేర్చుకుందామో ఒకసారి చూడండి. మనం ఈ 5th క్లాస్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి నేర్చుకోబోతున్నామండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, FIELD, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం నేర్చుకునే ముందు ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నామండి? ఎలక్ట్రిక్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఎలక్ట్రిక్ ఫోర్స్, వీటి మధ్య ఎలక్ట్రిక్ ఛార్జ్, అన్నిటి గురించి నేర్చుకున్నాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి కూడా ఈ క్లాస్లో మనం డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, అసలుకి ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒకసారి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మీకు డెఫినేషన్ అనేది చెప్తాను, క్లియర్గా వినండి. ద రీజియన్ in which an electric charge experiences a force due to the presence of other charges. It is a vector field. ఒకసారి డెఫినేషన్ రాసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ద రీజియన్ ఇన్ విచ్ an electric charge experience a force due to the presence of other charges. The presence of other charges. అయితే ఇది ఒక వెక్టర్ క్వాంటిటీ అని కూడా మనం చెప్పొచ్చండి. వెక్టర్ క్వాంటిటీ అని మనం ఎలా అంటామండి? బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అయితే దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తాను, చూడండి. ఎనీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ that is positive or negatively charged object, conductor or insulator, create an electric field that permits the space surrounding it. చూడండి, దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది రాయడం జరుగుతుందండి. ఎనీ చార్జ్డ్ ఆబ్జెక్ట్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, conductor or insulator creates an electric field that permits the space surrounding it.
సరౌండింగ్ ఇట్. అయితే దీని గురించి ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఒకసారి డెఫినేషన్ క్లియర్గా చూడండి. ద రీజియన్ ఇన్ విచ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అదర్ ఛార్జెస్. అయితే ఇది వెక్టర్ క్వాంటిటీ అండి. మనం వెక్టర్ క్వాంటిటీ అంటే తెలుసుకోవాల్సింది, వెక్టర్ క్వాంటిటీ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయండి దానికి. అయితే దీని గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎనీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ కండక్టర్ ఆర్ ఇన్సులేటర్ క్రియేట్స్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ పర్మిట్స్ ద స్పేస్ సరౌండింగ్ ఇట్. అయితే దీన్ని మీకు డయాగ్రమాటికల్గా ఒకసారి చెప్తాను చూడండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఉందండి చూడండి, ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది. అయితే దీని చుట్టూరు కొంత ఫోర్స్ అనేది ఉండిద్ది. ఎంత ఏంటి అనేది మనకు తెలియదు. అదే చూడండి, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఊరినే గ్రీన్ కలర్లో మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. దీని సరౌండింగ్స్లో ఇంత ఫోర్స్ అనేది ఉంది. ఓకేనండి. అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూరు ఇంత ఈ స్పేస్లో ఈ ఛార్జ్ అనేది దాని అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ అనేది ప్రభావంలో ఉండిద్ది. పాజిటివ్ ఛార్జ్ ఏంటంటే ఎప్పుడు ఛార్జ్ని రిపల్స్ చేస్తుంది. చూడండి, ఛార్జ్ని రిపల్స్ చేస్తుంది. సో ఇట్లా రిపల్స్ చేస్తుంది అనుకోండి. అయితే దగ్గరలో మనం ఇంకొక పాజిటివ్ ఛార్జ్ అనేది ఉందనుకోండి, ఈ సరౌండింగ్స్లో ఇంకొక పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది. సో దీన్ని రిపల్స్ చేస్తుంది. ఆర్ ఇంకొక నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంది దగ్గరలో, దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే మనకి స్పేస్ అనేది ఉందో అంటే దాని సరౌండింగ్లో. సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది. అయితే ఈ రెండిట్ల మధ్య మనకి దేర్ ఈజ్ నో ఫోర్స్ బికాస్ దేర్ ఈజ్ నో ఫోర్స్. ఎందుకు లేదండి అంటే దాని రీజియన్ చుట్టూరు దాని లిమిట్ని దాటేసింది అనమాట ఆ పక్కన ఉన్న ఛార్జ్ అనేది. మనకి ఈ డెఫినేషన్ అనేది ఒకసారి చూడండి. ద రీజియన్ ఇన్ విచ్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. చూడండి, ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ అంటే దీని రీజియన్ అనేది ఈ గ్రీన్ కలర్లో ఉన్న రీజియన్. ఆ రీజియన్లో ఏ అయితే ఛార్జెస్ ఉన్నాయో చూడండి, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అదర్ ఛార్జెస్, ఏ అయితే ఛార్జెస్ ఉన్నాయో అవి ఈ ఛార్జ్ ద్వారా అవి ఈ ఛార్జ్ ద్వారా చూడండి ఒకసారి, అవి ఈ ఛార్జ్ ద్వారా వాటిలో వాటి స్థితిలో మార్పు అనేది ఉంటుంది. కానీ ఈ బయట ఏదైతే అవుట్ సైడ్లో ఈ రీజియన్ బయట ఏదైతే ఛార్జ్ ఉందో పాజిటివ్ ఛార్జ్, ఆ ఛార్జ్కి అలాగే ఈ రీజియన్లో ఉన్న ఈ ఛార్జ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే ఆ రెండిట్ల మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ రెండు వాటి యొక్క ఫీల్డ్ వాటి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వేరువేరుగా సంబంధం లేదనమాట, దగ్గరలో లేవు. మీకు ఈ పద్ధతి ద్వారా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏంటో అర్థమైందని అనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే చూద్దాం, ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ చూడండి. దీనికి డెఫినేషన్ వచ్చేసి the force experienced by a unit positive charge placed at a point
ఎట్ ఏ పాయింట్. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి అనేది మీకు చెప్పానండి. ఈ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనొచ్చు. దాని అంటే ఆ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ చేసే ఆ ఏరియా మొత్తాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనొచ్చండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎట్లా చెప్పొచ్చు? ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియాలో మాత్రమే ఆ ఏదైతే ఛార్జ్ ఉందో ఆ ఛార్జ్ ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియాలో మాత్రమే దాని యొక్క ఫోర్స్ అనేది 100% ఉండిద్ది. అయితే ఆ ఏరియా పెరిగే కొంది, ఒకసారి చూడండి, ఆ ఏరియా పెరిగే కొంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎల్లో కలర్లో హైలైట్ చేస్తున్నా చూడండి, ఆ ఏరియా పెరిగే కొంది మనకి ఫోర్స్ అనేది తగ్గిపోయింది. సో ఆ తగ్గిపోయిన ఫోర్సే ఈ అంటే ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ పెరిగే కొంది ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోయిందండి. ఆ రెండిట్ల మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రిపల్సివ్ ఫోర్స్ కానీ తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా తగ్గిపోతూ ఆ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది కూడా తగ్గిపోయింది అనమాట. ఎంత దూరం వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా పెరిగే కొంది మనకి స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. అట్రాక్టివ్ అంటే స్ట్రెంత్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆ ఏరియాలో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్న ఛార్జెస్, పాజిటివ్ ఛార్జెస్ అయితే వాటి మధ్య, రెండు లైక్ ఛార్జెస్ అయితే వాటి మధ్య ఉన్న రిపల్షన్ ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉండిద్ది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఈ రిపల్సివ్ ఫోర్స్ తగ్గిపోతూ ఉండిద్ది. అదే రెండు అన్లైక్ ఛార్జెస్ అయితే డిస్టెన్స్ తగ్గే కొద్దీ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి ఒకసారి తెలుసుకోవాలండి. ఒకసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏంటండి? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఛార్జ్ గురించి చెప్పేటప్పుడు చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది కనుక ఉందంటే అది ఎప్పుడు లైక్ ఛార్జ్ దాని నుంచి ఎలక్ట్రిక్ లైక్ ఒకసారి చూడండి ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనం ఒక ఊహారేఖలు లాంటివి అండి. అవి ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఛార్జెస్ నుంచి పాయింట్ చేసుకొని ఎప్పుడు బయట పక్కకి మూవ్ అవుతూ ఉంటాయండి. ఈ విధంగా మనకి ఇమేజ్లో చూపించే విధంగా చూడండి. అదే నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, ఇది ఇలా ఉండి ఈ పాయింట్ ఛార్జ్కి ఎప్పుడు అవి ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయండి. అయితే మీకు ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనే వాటి ద్వారా కూడా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఈ రెండు ఛార్జెస్ అలాగే వీటి యొక్క పాయింటింగ్ లైన్స్ అవుట్వర్డ్ ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్కి అవుట్వర్డ్లో ఉన్నాయి, అలాగే దీనికి నెగిటివ్ ఛార్జ్కి ఇన్వర్డ్లో ఉన్నాయి. అయితే వీటిని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనం చెప్పొచ్చండి. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఇక్కడ లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు ఊహారేఖ లాగా చెప్తున్నానండి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కనుక తీసుకుంటే దీంట్లో లైన్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. దట్ మీన్స్ మనం ఇండికేషన్లో ఇది డెన్సిటీ, అంటే దీని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది, అంటే దీని యొక్క స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కనుక తీసుకుంటే, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఛార్జ్ని, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కనుక తీసుకుంటే మనకి ఇన్వర్డ్ లైన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి పాజిటివ్ ఛార్జ్తో పోలిస్తే. అప్పుడు మనం దీని యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉందని చెప్పొచ్చండి. అంటే దీని యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉందని మనం చెప్పొచ్చు. మీకు ఇంకొక ఇమేజ్ రూపంలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఛార్జెస్ అనేవి తీసుకున్నాము. అవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు.
అవ్వచ్చు. అయితే ఆటిల్ని మనం పాజిటివ్ చార్జెస్‌గా ఆటిలో ఏదో ఒకటి తీసుకుందామండి. పాజిటివ్ చార్జెస్ ఇది ఏ, అలాగే ఇది బి పాజిటివ్ ఛార్జ్, ఇది సి పాజిటివ్ ఛార్జ్ అండి. అయితే ఈ పాజిటివ్ ఛార్జెస్‌లో మీకు ఈ ఫీల్డ్ స్ట్రెంత్ గురించి ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమని మీకు ఇక్కడ డయాగ్రమాటికల్‌గా చూపిస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ, బి, సి ఇలా మూడు ఉన్నాయండి. అయితే వీటిలో కనుక మనం చూసుకుంటే ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి అవుట్‌వర్డ్‌కి పోయే ఈ ఈ దీని యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది మనం ఊహారేఖల్లో తీసుకున్నామండి. ఆటి యొక్క డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంది బితో పోలిస్తే. అలాగే సితో పోలిస్తే బి యొక్క డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉందండి. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చండి, ద డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ దీస్ 3 ఆబ్జెక్ట్స్ రివీల్స్ దట్ ద క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ అని. అయితే ఒకసారి మీరు ఏ, బితో పోలిస్తే సి యొక్క ఛార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పొచ్చండి. ఛార్జ్ ఎక్కువగా ఉందంటే దాని చుట్టూరు ఉన్న దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా ఎక్కువగానే ఉందని మనం చెప్పొచ్చండి. అదండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్న ఇవన్నీ కంబైన్డ్, అంటే ఇవన్నీ మనకి ఇంటర్లింక్డ్ ఉంటాయండి. మీరు కనుక ఒకసారి కనుక క్లియర్గా అర్థం చేసుకుంటే ఇంక వీటికి డెఫినిషన్స్ కూడా మీరు చెప్పవసరం లేదండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ తెలుసుకున్నాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ గురించి తెలుసుకున్నాం. అయితే ఒకసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి కూడా చూడండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే కూడా మనం పెద్దగా భయపడాల్సిన కాన్సెప్ట్ ఏం కాదండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మీకు ఇక్కడ పైన డయాగ్రమాటికల్‌గా చూపించాను కదండి. చూడండి ఒకసారి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియాలో సెంటర్లో మనకి ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది కనుక ఉందంటే దాని నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకి దాని యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ అనేది, దాని యొక్క ఛార్జ్ యొక్క అంటే దాని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోయిందండి. అలా తగ్గిపోయే కొద్దీ దాని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోయే కొద్దీ దాని యొక్క ఇంటెన్సిటీ కూడా మనం తగ్గిపోయిందని చెప్పొచ్చండి. ఈ సింపుల్గా దీన్ని ఒకసారి చెప్తాను చూడండి. ద మెజర్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పర్టికులర్ పాయింట్. చూడండి, ది మెజర్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ at a particular point. దీన్ని ఈ అనే సింబల్తో మనం రిప్రజెంట్ చేయొచ్చండి. అలాగే ఈ మ్యాక్స్ అనే సింబల్తో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చండి. అయితే దీని యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి వోల్ట్ పర్ మీటర్ అండి. వోల్ట్ పర్ మీటర్ అండి. అయితే వోల్ట్ పర్ మీటర్. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా మనం ఈ యూనిట్స్ అనేవి రాయొచ్చు అండి. న్యూటన్స్ పర్ కూలుమ్ అని కూడా రాయొచ్చు. న్యూటన్స్ పర్ కూలుమ్. కూలుమ్ అని కూడా మనం రాయొచ్చండి. N/C. ఇదండి ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి మనం ఈరోజు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి దాని సరౌండింగ్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని మనం నేర్చుకోవడం అనేది జరిగింది. మీకు ముందుగానే చెప్పానండి, ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం మొదలుపెట్టే ముందే మనకి సిలబస్లో ఏ విధంగా అయితే మనకి హైలైట్ పాయింట్స్ అయితే ఇచ్చాడో ఆ విధంగా హైలైట్ పాయింట్స్ మనం తెలుసుకొని వాటి సరౌండింగ్స్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, అలాగే వాటి సరౌండింగ్స్లో మనం నేర్చుకోవాల్సిన సిలబస్ ఏమనేది ఉంది అనేది మనం పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి
అవగాహనకు వచ్చి మనం ప్రిపేర్ అవ్వడం అనేది చేయాలండి. సో ఆ విధంగా మనం క్లాస్ 1లో మీకు క్లియర్గా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఇండెక్స్ రూపంలో కాన్సెప్ట్స్ అని చెప్పడం అనేది జరిగిందండి. సో ఆ కాన్సెప్ట్స్ ప్రకారం మీకు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సరౌండింగ్స్లో ఉన్న టాపిక్స్ గురించి అన్నిటి గురించి చెప్పడం అనేది జరిగిందండి. అయితే ఈ కాన్సెప్ట్స్లో మనకి లాస్ట్ కాన్సెప్ట్ అయిన ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం గురించి ఒకసారి తెలుసుకొని ఈ క్లాస్ అనేది కంప్లీట్ చేద్దామండి. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం. ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అంటే ఏం లేదండి, దీనికి సంబంధించి డెఫినేషన్ అనేది ఒకసారి రాస్తాను చూడండి. ఆ డెఫినేషన్ బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం చూడండి. ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం ఈజ్ ద కండిషన్ at which the condition at which the conductor has no further motion of charges about the surface, about its surface. అంటే ఏం లేదండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కనుక మనం ఒక కండక్టర్ని కనుక ఉంచితే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అలాగే ఆ కండక్టర్లో ఛార్జెస్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఆ కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అలాగే ఛార్జ్ నే మనం కరెంట్ అంటామండి. అయితే ఎప్పుడైతే ఆ కంటిన్యూస్ మూమెంట్ అనేది ఆగిపోయిద్దో ఈ ఛార్జెస్ అన్నీ మనకి దాని యొక్క సర్ఫేస్లో అనేది రిమైనింగ్ ఎక్సెస్ ఛార్జెస్ అన్నీ దాని యొక్క సర్ఫేస్లో అనేది అంటే దాన్ని ఏమంటారంటే అతుకుపోవడం అనేది జరుగుతుందండి. సో అలా అతుకుపోవడం జరిగినప్పుడు ఛార్జ్లో అంటే ఆ కండక్టర్లో దెర్ ఈజ్ నో మోషన్ ఆఫ్ ఛార్జెస్, అంటే వాటి యొక్క కదలిక అనేది ఉండడం అనేది ఉండదండి. సో అలాంటి స్టేజ్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అని అనడం అనేది జరుగుతుందండి. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కండక్టర్లో ఉన్న మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదండి. సో ఇన్సైడ్ ఏ కండక్టర్ మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ని జీరోగా పరిగణిస్తామండి. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ అనేది ఉందండి. ఆ కాన్సెప్ట్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ కండక్టర్ ఈజ్ జీరో అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోబోతున్నామండి. ఆ కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఈ ఎలక్ట్రిసిటీలో మనకి మ్యాక్సిమం అంటే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. సో ఆ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. మీరు మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కంటిన్యూస్గా మన ఛానల్ని మీరు కనుక ఫాలో అవుతూ ఉంటే మంచి అప్డేట్స్ అనేవి ఈ క్లాస్ మంచి క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కొంతమంది అడుగుతున్నారు, సార్ క్లాసెస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నారు సార్ అని. నో ప్రాబ్లం అండి. అంటే ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే యాక్చువల్గా మనకి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్లో పెట్టడం అనేది ఛాన్స్ అనేది ఉందండి. సో సెప్టెంబర్ అక్టోబర్ అంటే మనకి ఇంకా చాలా టైం ఉందండి. సో అందుకని మీకు మంచి క్లియర్గా సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఆలోచనతో నేను మీకు ఈ క్లాసెస్ అనేది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది నేను ఇంకా ఎలా చెప్తే స్టూడెంట్స్కి అర్థమవుతుంది అనే దాని మీద ఇంకొంచెం రీసెర్చ్ చేసుకొని మీకు క్లాసెస్ అనేది స్లోగా అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా మన ఛానల్ కనుక ఫాలో అయితే రైల్వే టెక్నీషియన్ ఎగ్జామ్ని కనుక ఖచ్చితంగా మీరు కొట్టే అవకాశం ఉండిద్దండి. అంటే మన తెలుగు స్టూడెంట్స్ కోసం అర్థం అవ్వడం కోసమని నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో నా ఎక్స్ప్లెనేషన్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కొంచెం కామెంట్స్ రూపంలో కనుక చెప్తే నాకు నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉండిద్దండి. సో ఈరోజు మన క్లాస్ ఇదండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.